చియా ఫ్రూట్ పుడ్డింగ్. ఓకే, సెకండ్ పుడ్డింగ్ చేస్తున్నాం అనమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బనానాస్, యాపిల్స్, పొమోగ్రానైట్స్, అలాగే మనకి స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. మరి స్టార్ట్ చేద్దామా? సో ఇప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆఫీస్ నుంచో స్కూల్ నుంచో రాగానే ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనేది కొంచెం చల్లగా ఉండాలి, అంటే చిల్డ్ ఉండాలి ఏదైనా సర్వ్ చేసేటప్పుడు. అవును, నార్మల్గా ఐస్ క్రీమ్స్ అది ఎలా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బట్ అలా కాకుండా ఇంట్లోనే ఫ్రూట్స్తో చల్లగా సర్వ్ చేసేది ఈ రెసిపీ అనమాట. ఓకే, చాలా చాలా సింపుల్ ప్రొసీజర్, బట్ ఇది కొంచెం అరేంజ్ చేసి ఇస్తే కనుక చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అండ్ తినేటప్పుడు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్. ఓకే, ఇందులో మనం పెరుగు ఒక స్పూన్, అలాగే కొన్ని వాటర్ కూడా వేసేసుకుందాం ఇందులోనే. ఓకే, కొన్ని వాటర్, సరిపోతాయి. అండ్ కొంచెం ఇలాచీ పౌడర్, అలాగే కొంచెం తేనె కూడా. ఓకే, అది అనుకుంటున్నా ఏంటి ఆ ఇంగ్రీడియంట్ అని చెప్పేసి తేనె అన్నమాట. ఓకే, సో తేనె కొంచెం ఎక్కువగానే మిక్స్ చేస్తున్నా. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది ఒక మంచి డ్రెస్సింగ్ లాగా కూడా రెడీ అయిపోయింది. బటర్ మిల్క్లో మనకి తేనె అలాగే ఇలాచీ కూడా వేసుకున్నాం ఫ్లేవర్ కోసం. సో నార్మల్గా పుడ్డింగ్స్ అంటే అందరూ ఎక్కువగా బిస్కెట్స్తోనో లేదంటే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటూ ఉంటారు, లైక్ బ్రెడ్స్తో అలాగా, అంటే సెవరల్ లేయర్స్ లాగా. ఎక్కువగా అయితే బ్రెడ్ అండ్ బిస్కెట్స్తో ఎక్కువ చేసుకుంటారు, బట్ ఈసారి మనం ఫ్రూట్స్తో చేస్తాం. వావ్, ఓకే. సో ఇందులోనే మనం ఫస్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్న యాపిల్, అలాగే దానిమ్మ గింజలు, అన్ని ఫ్రూట్సే కాబట్టి మనకి ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. స్ట్రాబెరీస్ కూడా. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మనం బనానా కూడా యాడ్ చేసేసుకుందాం. ఒక నైఫ్, వీలైతే మనం ఇంకేదైనా లైక్ ఇంకొంచెం మనకు సీజన్ పోయినాక మ్యాంగోస్ కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి మ్యాంగోస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కివి అలా కూడా వేసుకోవచ్చు. అలా కూడా వేసేసుకోవచ్చు, లైక్ మస్క్ మిలన్ కానీ అలాంటివి. సో ఈ కర్డ్లో ఈ ఫ్రూట్స్ ఏదైతే వేసామో అన్నీ కూడా చక్కగా నానాలన్నమాట. అంటే అట్లీస్ట్ ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఆ కర్డ్ని. దానికి అట్లీస్ట్ ఒక 5 to 10 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో పల్లవి చక్కగా మన ఫ్రూట్స్ అన్నీ కూడా మన బటర్ మిల్క్లో సోక్ అయినాయా? అవును, మనము ఈ సీడ్స్ ఏదైతే ఉందో కొంచెం క్రష్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, సో బాదం ఇంకా జీడిపప్పు, ఓకే, అలాగే కొంచెం పిస్తా కూడా లైట్గా క్రష్ చేసేసుకుందాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే గార్నిషింగ్తో చేసేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే చియా సీడ్స్, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ లాస్ట్లో వస్తుంది అనమాట. సో ఇది కూడా మన బాడీ టెంపరేచర్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది యాక్చువల్లీ. సో చియా సీడ్స్ నార్మల్గా అందరూ బాటిల్స్లో క్యారీ చేసి కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ ఫ్రూట్స్ వేసేసుకుందాం. ఓకే,
మనం క్రష్ చేసుకున్న సీడ్స్ అన్నీ కూడా. అలాగే కొన్ని పుచ్చకాయ గింజలు కూడా. ఓకే. ఇంకొక స్పూన్. హనీ కూడా వేసేసుకున్నాం. సో అయిపోయినట్టేనా పల్లవి? యాముల్య చియా ఫ్రూట్ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. ఓకే. చియా ఫ్రూట్ పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చియా ఫ్రూట్ పుడింగ్కి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తేనె 3 టీ స్పూన్లు, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, స్ట్రాబెర్రీలు 3, అరటిపండు 1, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, నానబెట్టుకున్న చియా సీడ్స్ 1/2 కప్పు, పుచ్చగింజలు 2 టేబుల్ స్పూన్లు. చియా ఫ్రూట్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, యాలకుల పొడి, తేనె వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, స్ట్రాబెర్రీ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న రోటిలో జీడిపప్పు, బాదం, పిస్తా వేసి దంచుకోవాలి. సిద్ధం చేసుకున్న ఫ్రూట్ పుడ్డింగ్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నానబెట్టుకున్న చియా సీడ్స్, దంచుకున్న డ్రై ఫ్రూట్స్, పుచ్చగింజలు, తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చియా ఫ్రూట్ పుడ్డింగ్ రెడీ.